అందరికీ శుభమస్తు. దసరా నవరాత్రులు ఈ రోజు నుంచి మనకి మొదలవుతున్నాయి. ప్రథమా శైలపుత్రీ చ ద్వితీయా బ్రహ్మచారిణి తృతీయా చంద్రకంఠేతి కుష్మాండేతి చతుర్థకి పంచమ స్కందమాతేతి షష్ఠా కాత్యాయని తదా సప్తమా కాలరాత్రి చ అష్టమా చేతి భైరవి నవమా సర్వసిద్ధిశ్చ నవకీర్తి ప్రకీర్తత అని అమ్మవారు 9 నవదుర్గా స్వరూపాలు. ఒక్కొక్క నవదుర్గలుగా భాషించి అమ్మవారు 9 రూపాలను ధరించింది. అమ్మవారు ఒక్కొక్క రూపాన్ని స్వీకరించింది అంటే దాని వెనక ఎంతో అర్థం ఉన్నది. లోకానికి ఆవిడ ఎన్నో విషయాలను ప్రబోధం చేసి ఆవిడ అనుగ్రహాన్ని మన మీదకి ప్రసరింపచేస్తుంది. అమ్మవారు తీసుకున్న నవదుర్గా స్వరూపాలలో మొట్టమొదటిది శైలపుత్రి. శైలము అంటే పర్వతము, పుత్రి అంటే కూతురు. శైలపుత్రి అంటే పర్వతరాజు యొక్క కూతురు. అంటే అమ్మవారు ఉపాసనా బలాన్ని బట్టి, వారిలో ఉన్న ఆర్తిని బట్టి ఎంతోమందికి కూతురుగా వచ్చింది. పర్వతరాజు శైలపుత్రిగా కాత్యాయనిగా, భృగు మహర్షికి భార్గవిగా, జనక మహారాజుకి పుత్రిక జానకిగా, ఇలా ఎంతోమంది ఆ తల్లి అనుగ్రహించింది. నిజానికి మన ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్ల కూడా ఆ తల్లి స్వరూపమే. అలా ముందుగా శైలపుత్రి, ఆ శైలపుత్రి అవతారం స్వీకరించడానికి గల కారణం ఏమిటి, ఆ అవతారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. ఆ తల్లి కోరుకున్న మాత్రం చేత ఎంతోమందికి కూతురుగా వచ్చింది కదా. మరి ఆ తల్లి మహాపతివ్రత కాబట్టి భర్తగా పరమశివుడే పొందుతాడు. శైలపుత్రిగా అవతార స్వీకరణ తీసుకోవడానికి ముందు ఆవిడ దక్షుడి కూతురు దాక్షాయినిగా ఉంది. ఆవిడ అనుగ్రహించింది కాబట్టే కూతురు అయింది. కాబట్టి ఆవిడ దాక్షాయినిగా దక్షుడికి కీర్తి ప్రతిష్టలు అందించింది. అది గమనించాడు దక్షుడు. అహంకారం ఎక్కింది ఆయనకి. ఒకానొక బ్రహ్మసభలో దక్షుడు ఆ సభలోనికి ప్రవేశిస్తున్నప్పుడు తనని మామగారుగా గౌరవించలేదు, నిలబడలేదు అనే భేషజంతో అల్లుడి మీద కోపంతో నిరీశ్వర యాగాన్ని సంకల్పించాడు. అలా అందరూ తన తండ్రి చేస్తున్న నిరీశ్వర యాగానికి బయలుదేరి వెళుతుంటే ఆ తల్లికి కోపం వచ్చింది. ఎందుకంటే ఆ తల్లి మహాపతివ్రత. ఆ తల్లి దేన్నైనా భరిస్తుంది, కానీ భర్తను అవమానిస్తే సహించలేదు. తండ్రికి బుద్ధిలో చెబుదామనుకొని పరమశివుని ఆజ్ఞ తీసుకొని దక్షుడు తలపెట్టిన యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ ఎవ్వరూ ఆ తల్లిని ఆదరించకపోయేసరికి కోపం వచ్చింది. తన శరీరాన్ని విడిచిపెడుతున్నాను అన్నట్టుగా అక్కడ వారందరికీ తన పాతివ్రత్యాన్ని ఆవిష్కరిస్తూ లోకానంతటికి తీర్పు చెప్పింది. దాంతో సందేశాన్ని ఇచ్చింది. భవో సహోద్వేషి శివే తరహా, శివుడు నిందించిన దూషించిన లోకానికి మంగళములు కళ్యాణములు కావు. శివనింద ఎంత ప్రమాదకరమో చెప్పి ఆమె ఆ యాగాగ్నిలోకి తన శరీరాన్ని విడిచింది. శివ రుద్రస్య భేషజీ అన్నారు. ప్రశాంతంగా ఉన్న ఆ పరమశివుని రుద్రుణ్ణిగా చేస్తోంది. ఈ విషయాన్ని మనకి ప్రమదగణాలతో పరమశివుడు చెప్పేసరికి రుద్రుడు అక్కడ తన జటాజూటంలోనే ఉంచి ఒక్క జటని నరికేసి పెరికి నేల మీద కొట్టగానే ఉగ్ర రూపంలో ఉన్న వీరభద్రుడు ఉద్భవించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి మొత్తం చెదరం చేసేశారు. యాగం మధ్యలో ఆగకూడదని దక్షునికి ఒక మేక తలకాయ పెట్టి యజ్ఞాన్ని పూర్తి చేశారు. మరి ఆ తల్లి సతిగా తన శరీరాన్ని విడిచిపెట్టింది. పరమశివుడు తనలో తాను రమిస్తూ
తపస్సు మధ్యలో ఉన్నాడు. శివపార్వతులకు పుట్టిన బిడ్డడి వల్ల కదా తారకాసుర వధ జరగాలి. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఆ జన్మ ఎత్తటానికి ఒప్పుకుంటుందా అని దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వారి బాధను చెప్పుకున్నారు. అప్పుడు ఆయన ఆ తల్లి జన్మించడానికి ఒప్పుకుంది. ఎందుకంటే ఆ తల్లే మేనకా హిమవంతులకు వరం ఇచ్చింది, తానే వారికి కూతురుగా వస్తానని. ఒకానొక సమయంలో దాక్షాయణిగా ఉన్నప్పుడు హిమవత్ పర్వత ప్రాంతాలలో శివుడితో కలిసి తిరుగుతూ ఉండగా ఈ తల్లిని చూసి మేనక అనుకున్నదట, నాకు కూడా ఇలాంటి కూతురైతే బాగుండు అని. ఆ తల్లి అప్పుడు మేనకను అనుగ్రహించింది, నేను నీకు కూతురుగా పుడతాను, మరి వాళ్ళకి కూతురుగా పుట్టాలి అంటే ఆ మేనక హిమవంతులు చేసుకున్న పుణ్యం ఎంత గొప్పదై ఉండాలి కదా. మేనక అష్టామి రోజున ఉపవాసం వచ్చేసి నవమి రోజు నిష్టగా సువాసిని పూజ చేసింది. అందుకని మేనకా హిమవంతులకి కూతురుగా రావటానికి అంగీకరించింది. వారి ఇంట ఆడపిల్లగా పుట్టింది. తాను పుట్టడమే కాదు, వారికి ఒక అబ్బాయిని మైనాకుడిని కూడా అనుగ్రహించింది. ఆ తల్లి అనుగ్రహానికి ఎల్లలేవు. తన ఇంటి తిరుగుతున్న ఆడపిల్లని చూసుకుని మేనకా హిమవంతులు ఎంతగానో మురిసిపోయారట. ఆ తల్లి వివాహం చేసుకోవాలని అంటే ఆ పరమశివుడినే వర్తిస్తుంది. మరి సతీ వియోగంతో ఉన్న పరమశివుడు హిమవత్ పర్వతాలపై తపస్సు చేసుకుంటూ ఉంటే దేవతలందరూ పార్వతీ పరమేశ్వరుల వివాహం కావాలి, ఆ తారకాసురుడి బాధ మనకి వదిలిపోవాలి అని దేవేంద్రుడు మన్మధుడికి చెప్పాడు. మన్మథ బాణాలు వేయమని పరమశివుడిని శివునిపై పంపించాడు. పాపం ఆయన బాధపడుతూనే వెళ్ళాడు. ఎప్పుడైతే మన్మథ బాణం విడిచాడో వెంటనే పరమశివుడు తన యొక్క 3వ నేత్రంతో మన్మధుడిని భస్మం చేశాడు. కాలి బూడిద అయిపోయిన మన్మధుడిని చూసి రతీదేవి ఎంతో విలపించింది. మన్మధుడిని చూడలేకపోయింది. సృష్టి లేదు, జగత్తు అంతా కూడా ఉత్సాహం లేదు, సంతోషం లేదు. అప్పుడు ఆ తల్లి మన్మధుడిని అనంగుడుగా ఉండమని చెప్పి ఆయన చేతిలో ఉన్న ఆ బాణాలను పుచ్చుకొని కాముడిని కాల్చిన ఆ పరమశివుడి పక్కకు శివకామ సుందరిగా చేరింది. ఆ తల్లి పరమశివుణ్ణి గెలుచుకుంది. తన అందచందాలు రూప లావణ్యాలతో కాదు, అపర్ణ అయ్యి తపస్సు చేసింది. అలా తపస్సు చేస్తుండగానే పరమశివుడు బ్రహ్మచారిగా వచ్చి శివనింద చేస్తే సహించలేక గెంటించకపోతే అప్పుడు ఆ సుందర స్వరూపము పరమశివునిగా కాంచింది. ఆ తల్లి ఒక రకంగా ఈ శైలపుత్రిగా బాలాస్వరూపంగా ఉన్న కుమారిగా ఆమె పాతివ్రత్యం అంత గొప్పగా ఉన్నది. ఎప్పుడు ఆయనకు ఇల్లాలు మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అని శంకరాచార్యులు చెప్పినట్టు ఈరోజు మహాపతివ్రత అయిన శైలపుత్రి అవతారంతో ఉన్న ఆ తల్లిని అర్చన చేసి మనమందరము అమ్మవారి కృపా కటాక్ష వీక్షణములకు పార్థులం అవుదాము. అయితే మొదటి రోజు బాలసుందరి దేవి ఆశ్వీజ పాడ్యమి నుంచి శుద్ధ దశమి రోజు వరకు నవదుర్గలలో ఒక దుర్గగా ఉపాసన చేయవలెను. నవదుర్గలు అంటే ప్రథమా శైలపుత్రీ చ, ద్వితీయ బ్రహ్మచారిణి, తృతీయ చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకి, పంచమా స్కందమాతేతి, షష్ఠా కాత్యాయనీత చ, సప్తమీ కాళరాత్రి చ, అష్టమీ చేత భైరవి, నవమా సర్వసిద్ధ స్యాత్, నవదుర్గా ప్రకీర్తిత. అలానే ఒకసారి బాలస్య త్రిపుర సుందరిగా అమ్మవారు మనకి అవతారం ఇచ్చిన ఆ తల్లికి మనం అందరం నమస్కారం చేసుకుందాం. నవదుర్గలలో మనం శైలపుత్రి గురించి తెలుసుకుందాము. అయితే నవదుర్గలలో మొదటి అమ్మవారైన శైలపుత్రి అమ్మవారి దేవాలయం గురించి వివరాలు ఎక్కడెక్కడున్నాయి అమ్మవారు అని తెలుసుకుందాం. శైలపుత్రి దేవాలయము ఒక ప్రాచీన దేవాలయం. మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేవాలయాలలో ప్రసిద్ధి చెందింది.
ఇక్కడ దేశ విదేశాల నుండి భక్తులు వస్తారు. ఈ దేవతను ఒక్కసారి దర్శనం చేసుకుంటే మనోవాంఛలన్నీ తీరిపోతాయని చెప్తారు. అయితే ఈ దేవాలయము ఎక్కడ ఉన్నది? ఈ శైలపుత్రి దేవాలయము ఉత్తర వారణాసి మరియు మర్హియా ఘాట్ వద్ద ఉన్నది. ఉత్తర భారతదేశంలో నవరాత్రి ఉత్సవాలకు తిలకించేందుకు పర్యాటకులు ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు.